పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఏపీలో ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడు? తమిళనాడులో విజయ్ ప్రభంజనం తర్వాత ఏపీలో యంగ్ టైలర్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ. రాజకీయ తెరపై ఇది సరైన సమయమేనా? టాలీవుడ్ టు అసెంబ్లీ అంటూ రచ్చ. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న సమీకరణాలు, వారసత్వపు రాజకీయాల వేళ ఎన్టీఆర్ అడుగు ఎటువైపు? తమిళనాడు సినీ హీరో దళపతి విజయ్ రాజకీయ ప్రభంజనం సృష్టించడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై చర్చ మొదలైంది. విజయ్ తరహానో జూనియర్ కూడా ఏపీ రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తారా అన్నది టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది. తాత సీనియర్ ఎన్టీఆర్ వారసత్వం అందిపుచ్చుకోవడానికి ఇది సరైన సమయమేనా అన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, నటుడు విజయ్ తమిళనాడులో సాధించిన అఖండ విజయం ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చాయి. తెలుగునాట సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. విశ్వవిఖ్యాత నట సౌరభామ ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం నుండి మొన్నటి పవన్ కళ్యాణ్ వరకు అనేక మంది ఈ బాటలో నడిచారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అటు నందమూరి వారసత్వం, ఇటు తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధం ఆయనను ఎప్పుడు రాజకీయ చర్చల కేంద్ర బిందువుగా ఉంచుతూనే ఉన్నాయి. 2009 ఎన్నికల సమయంలో ఆయన చేసిన ప్రచారం ఇప్పటికీ కార్యకర్తల కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆయన సినిమాలకే పరిమితమైనప్పటికీ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రతిసారి తారక్ రావాలి అన్న నినాదం వినిపిస్తూనే ఉంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగంగా అధికారంలో ఉంది. లోకేష్ నాయకత్వం బలపడుతున్న తరుణంలో ఎన్టీఆర్ ప్రవేశం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఒక నాయకుడు రాజకీయాల్లోకి రావడానికి ప్రజా వ్యతిరేకత లేదా ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట ఉన్న సమయం చాలా కీలకం. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ అవకాశాన్ని అందిపుచ్చుకొని విజయం సాధించారు. మరి ఏపీలో అటువంటి శూన్యత ఉన్నదా అన్నది చర్చనీయాంశం. ఒక వర్గం అభిమానులు తక్షణం రావాలని కోరుకుంటుండగా మరికొందరు మాత్రం ఇది సరైన సమయం కాదు అని అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటే కేవలం అభిమాన గణం మాత్రమే సరిపోదు. పార్టీలోని అంతర్గత సమీకరణాలు, కుటుంబ సభ్యుల మద్దతు కూడా చాలా ముఖ్యం. ప్రస్తుతం ఆయన కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉంది. గ్లోబల్ స్టార్గా ఎదిగే క్రమంలో సినిమాలను వదిలి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావడం అనేది సాహసోపేతమైన నిర్ణయమే అవుతుంది. ఒకవేళ ఆయన రావాలని నిర్ణయించుకుంటే తెలుగుదేశం పార్టీలోనే తన స్థానాన్ని వెతుక్కుంటారా లేక కొత్త దారిని ఎంచుకుంటారా అనేది కూడా పెద్ద ప్రశ్న. లోకేష్, పవన్ కళ్యాణ్ వంటి యువ నాయకులు ఇప్పటికే తమ స్థానాలను సుస్థిరం చేసుకుంటున్న వేళ ఎన్టీఆర్ ఎంట్రీ రాజకీయ ముఖ చిత్రాన్ని ఎలా మారుస్తుందో చూడాలి. ఎన్టీఆర్ తన తాత వారసత్వాన్ని అందిపుచ్చుకొని పేదల పక్షాలను నిలబడాలని మెజార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే తారక్ మాత్రం ఇప్పటివరకు తన రాజకీయ ప్రవేశంపై ఎక్కడా పెదవి విప్పలేదు. ఆయన మౌనం వెనుక వ్యూహం ఉందా లేక సినిమాలపైన పూర్తి దృష్టి పెట్టారా అన్నది ఎవరికీ అంతు చిక్కడం లేదు. రాజకీయం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇక్కడ గెలిపోవటంలో సహజం. విజయ్ సాధించిన విజయం తారక్ను ప్రభావితం చేస్తుందో లేదో తెలియదు, కానీ ఆయన రాజకీయాల్లోకి వస్తే మాత్రం అది తెలుగు రాజకీయాల్లో ఒక పెను సంచలనం అవుతుండలో సందేహం లేదు. జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రతిభావంతుడైన నాయకుడు రాజకీయాల్లో వస్తే మార్పు ఖాయమని భావించేవారు చాలామంది ఉన్నారు. ఆయన ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన తర్వాత 2029 ఎన్నికల నాటికి ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.